భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతంకాల గమనంలో మరుగున పడిన అద్భుతమైన రహస్యాలు మీకోసం. విశ్వకర్మ దేవతల శిల్పి ఒకప్పుడు నైపుణ్యంతో ఒక యంత్రాన్ని తయారు చేశాడని, ఆ యంత్రం కాలానికి అతీతంగా గతం, వర్తమానం, భవిష్యత్తులను ప్రతిబింబిస్తుందని పురాణాలు చెబుతాయి. మహాభారతంలో కుంతి చిన్నప్పుడు తన అత్తగారైన మాద్రికి తన దివ్య మంత్రాల ద్వారా సంతానం పొందే రహస్యాన్ని బోధించిందని, ఇది వారి మధ్య ఉన్న లోతైన బంధానికి అద్దం పడుతుంది. రామాయణంలో వానరసేన లంకకు వారధి నిర్మిస్తున్నప్పుడు సముద్ర గర్భంలో నివసించే మత్స్య కన్యలు ఆ వారధిని రక్షించడానికి తమ శక్తిని ఉపయోగించాయని, ఇది అరుదైన సహజ సహాయం. శివుడు తన జటాజూటంలో గంగాదేవిని ధరించినప్పుడు గంగా నదిలోని ప్రతి నీటి బిందువులోనూ ఒక ఓంధ్వని నిక్షిప్తమై ఉంటుందని, అది సకల జీవులకు మోక్షాన్ని ప్రసాదిస్తుందని కొన్ని ఆగమ శాస్త్రాలు వివరిస్తాయి. విష్ణువు తన పద్మనాభ రూపంలో యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన నాభి నుండి ఉద్భవించిన పద్మం కేవలం బ్రహ్మదేవునికి ఆశ్రయం మాత్రమే కాదని, అది విశ్వంలోని సకల సృజనాత్మక ఆలోచనలకు మూలమని పురాణాలు చెబుతాయి. ఇంద్రుడు దేవలోకానికి రాజు అయినప్పటికీ ఆయన కుమహేంద్రుడు అనే పేరు రావడానికి కారణం, ఆయన ఒకసారి తన అహంకారాన్ని జయించి నిస్వార్థంగా దేవతలకు సేవ చేసినందుకు బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరం అని పురాణాలు చెబుతాయి. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథ్యం వహించినప్పుడు ఆయన చేతిలో ఉన్న చాట కొరడ కేవలం రథాన్ని నడపడానికి కాదు, అది కాలచక్రాన్ని, కర్మఫలాలను కూడా నియంత్రించే దివ్యశక్తికి ప్రతీక అని చెబుతారు. గాయత్రి మంత్రం కేవలం ఒక పవిత్ర మంత్రం మాత్రమే కాదని, అది సృష్టికి మూలమైన ఆది పరాశక్తి యొక్క శబ్ద రూపం అని, దానిని జపించడం ద్వారా విశ్వ సృష్టి రహస్యాలను అర్థం చేసుకోవచ్చని ఉపనిషత్తులు వివరిస్తాయి. ప్రాచీన భారతదేశంలో యోగినీలకు కేవలం మంత్ర విద్యలు మాత్రమే కాకుండా వారు అదృశ్యంగా తమ శరీరాలను అనేక రూపాల్లోకి మార్చుకునే దివ్యశక్తిని కలిగి ఉండేవారని కొన్ని తాంత్రిక గ్రంథాలు వివరిస్తాయి. రావణుడు సీతను అపహరించిన తర్వాత ఆమె అశోకవనంలో ఉన్నప్పుడు స్వయంగా ఋషి పత్నులు ఆమెకు దివ్యమైన పండ్లు ఓదార్పు మాటలను అందించారని, ఇది అరుదైన మానవతా దృక్పథానికి నిదర్శనం. ఈ కథలోకప్పటి పండితుల గ్రంథాలయాల్లో దాగి ఉన్న అపురూప తాళపత్రాల లాంటివి. వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు జ్ఞానం ప్రకాశిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.